కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై కూడా శ్వేతపత్రం ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. బీసీ కుల జనగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. అందరి అభిప్రాయాల తర్వాత అందరి ఈ సభలో చర్చ జరిగిన తర్వాత ఏకగ్రీవంగా బీసీ గణనకు సంబంధించినటువంటి తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే దీనిపై విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకొని వెంటనే గణనకు సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశం మీద శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ వస్తుంది. దీంట్లో భాగంగానే శ్వేతపత్రం ఇవాళ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రెజెంటేషన్ కి సంబంధించినటువంటి ఆలోచన కూడా అధికార పార్టీ చేస్తుంది. తెలంగాణలో ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు, ప్రస్తుతం ఉన్నటువంటి నీటి లభ్యత కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి లోపాలన్నిటిని కూడా ఎత్తి చూపించాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానిపై శ్వేతపత్రాన్ని మరి కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చారి, మరో 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటి వరకు అయితే అసెంబ్లీ సమావేశాల పని దినాల్ని పొడిగించే అంశం మీద ఇంకా అధికారికంగా నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్వేతపత్రం మీద చర్చని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీ ఉంది. ఈ చర్చ ఎప్పటి వరకు కొనసాగుతుంది, మిగతా అన్ని పక్షాల సభ్యులకు సరైన సమయాన్ని లేదంటే ఈ చర్చ ఆలస్యం అయితే రిప్లైకి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి రిప్లైకి సంబంధించి కొంత సమయం ఏమైనా కావాలనుకుంటే దాన్ని పొడిగించుకునేటువంటి వీలమైన ఉంటుంది. కానీ ఇప్పటికైతే అధికారికంగా అసెంబ్లీ సమావేశాల పొడిగింపు మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.